నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. మన సమాజంలో ఆడపిల్లల్ని గుండెలపై కుంపట్లుగా, ఆట వస్తువుగా, అంగడి బొమ్మలుగా, ఆదాయ వనరుగా భావించే వాళ్ళకి తక్కువేం లేదు. వెనుకబడిన భావాలు, పురుష అహంకారము, దానికి పేదరికం కూడా తోడైతే స్త్రీలు అంతులేని హింసను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 3 స్త్రీలలోనూ ఒక స్త్రీ దారుణమైన అణచివేతను, హింసను భరిస్తోందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. స్త్రీల శరీరాల అమ్మకం, కొనుగోళ్ల వ్యాపారం ప్రపంచంలో అత్యంత లాభసాటి వ్యాపారంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. క్రేప్ పేపర్ తో అందమైన ఫ్లవర్స్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు శైలజ గారు. మరి చూసి నేర్చుకుందాం. నమస్తే అండి శైలజ గారు. నమస్తే అండి. శైలజ గారు, ఈ రోజు మా సకులందరికీ మీరు పేపర్ తో ఫ్లవర్స్ చేసి చూపిస్తానన్నారు కదండి, ఇది క్రేప్ పేపర్. అవును. ఓకేనండి. ఈ క్రేప్ పేపర్ తో ఫ్లవర్స్ తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? ఓకే, 2 కలర్స్ క్రేప్ పేపర్స్, గ్లూ, గ్రీన్ కలర్ టేప్, సిజర్స్, స్టిక్, వైర్, గ్రీన్ కలర్ థ్రెడ్ అండ్ టిష్యూ పేపర్. ఓకేనండి శైలజ గారు, ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ పెటల్స్ కట్ చేసుకోవాలండి. దీనికోసం డ్రా చేస్తాను నేను పేపర్ మీద. జనరల్ గా పెటల్స్ లాగా డ్రా చేసుకొని తర్వాత దాన్ని కట్ చేసుకోవాలి. ఓకే, 2 పెటల్స్ అట్ ఏ టైం కట్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఫస్ట్ ఒక పెటల్ ని డ్రా చేసుకోవాలి, డైరెక్ట్ గా కట్ చేసుకోకూడదు. సో సెకండ్ లేయర్ కూడా పెడుతున్నారు మీరు. 2 పెటల్స్ కట్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఏదైతే డ్రా చేసుకున్నామో దాన్ని బేస్ చేసుకుని, దాన్ని అవుట్లైన్ గా చేసుకుని ఆ పెటల్ ని కట్ చేసుకుంటున్నామండి పేపర్ పైన. దీన్ని జనరల్ గానే దీన్ని క్రేప్ పేపర్ అంటారు. ఓకే, క్రేప్ పేపర్ ని కూడా 2 కలర్స్ తీసుకున్నారు శైలజ గారు. ఒకటి వైట్ కలర్ అండ్ ఇంకొకటి పింక్ కలర్. కంప్లీట్ కాంట్రాస్ట్ గా ఉండేలా చూసుకున్నారు 2 కలర్స్ ని కూడా, అంతే కదండి? సో ఇప్పుడు 2 పెటల్స్ రెడీ అయిపోయాయి. సో మనకి ఇప్పుడు 2 పెటల్స్ పింక్ రెడీగా ఉన్నాయి. 2 పింక్ పెటల్స్ అండ్ 2 వైట్ పెటల్స్ రెడీ అయ్యాయి. ఓకే అండి, ఇలా పెటల్స్ ఎన్ని తయారు చేసుకోవాలి? మినిమం ఒక ఫ్లవర్ కి మాత్రం 4 పెటల్స్ అండి. 2 బ్రైట్ కలర్ అండ్ 2 డల్ కలర్ తీసుకోవాలి. సో మనం ఒక బంచ్ ని తయారు చేసుకోవాలంటే ఎన్ని ఉండాలి? ఒక బంచ్ కావాలంటే టోటల్ 16 ఫ్లవర్స్ కావాలండి. సో హైట్ వైజ్ గా కావాలి కాబట్టి ఈ పెటల్స్ సైజ్ తగ్గించుకుంటూ రావాలి. సో హైట్ వైజ్ గా మనం ఒక 16 పెటల్స్ ని ఇలా కట్ చేసి పెట్టుకుంటానండి. ఒక్కొక్క పెటల్ ని మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఓకేనండి, సో మనం ఇలా పెటల్స్ అన్ని రెడీగా ఉన్నాయి, వాటిని చూద్దాం. ఓకేనండి, ఇప్పుడు హైట్ వైజ్ గా ఫ్లవర్స్ చేయడానికి సైజెస్ ఆల్రెడీ కట్ చేసి తీసుకొచ్చాను. సో ఇవి చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ కింద పెద్ద ఫ్లవర్ కాబట్టి ఇది పెద్దగా కట్ చేసుకోవాలండి కొంచెం. ఓకే, తర్వాత ఇది అరౌండ్ 4 ఇంచెస్ కట్ చేసుకోవాలి మనం, 2 పెటల్స్ కలిపి. తర్వాత దాని నెక్స్ట్ ఫ్లవర్ కి 3 ఇంచెస్ పెటల్స్, 2 పెటల్స్ కలిపి 3 ఇంచెస్. తర్వాత 2 ఇంచెస్ అన్నమాట. లాస్ట్ పైన చిన్న బడ్ లాగా చేసుకోవడానికి. ఫ్లవర్ ని ఎలా చేస్తారు? ఫ్లవర్స్ ఫస్ట్ 2 బ్రైట్ కలర్స్ తీసుకోవాలండి. తర్వాత దాని కాంట్రాస్ట్ వైట్ తీసుకున్నాం కాబట్టి 2 వైట్ పెటల్స్. ఓకే, ఓకేనా. ఫస్ట్ డార్క్ కలర్ ఉండాలి, పైన లైట్ కలర్ ఉండాలి. తర్వాత థ్రెడ్ తీసుకొని ఇది సెంటర్ లో, ఎగ్జాక్ట్ సెంటర్ కి కాకుండా కొంచెం పైకి నాట్ చేయాలన్నమాట. ఒక 2 రౌండ్స్ ఇలా తిప్పేశాక దీన్ని టైట్ చేసామంటే మనకి ఇలా పెటల్లా కనిపిస్తుంది. మామూలుగా జనరల్ గా పువ్వులని అల్లినప్పుడు ఎలా 2 రౌండ్లు తీసుకుంటామో అలా తీసేసి తర్వాత గట్టిగా దగ్గరికి లాగేస్తే మనకి పెటల్ షేప్ కొంచెం ఫోల్డ్ అయ్యి వస్తుంది. తర్వాత ఇక్కడ నాట్ వేసేసుకున్నాం. సేమ్ పువ్వుని అల్లినట్టుగానే అల్లేస్తున్నారు. తర్వాత ఇటువైపు కూడా అంతే అండి, సెంటర్ కి వేయకుండా కొంచెం పైకి వేయాలి. కాకపోతే ఇది పేపర్ కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. కొంచెం టైట్ గా లాగేసామంటే చినిగిపోతుంది. సో 2 వైపులు అలాగే నాట్ చేశారు. అవునండి, మధ్యలో ఇంత కొంచెం గ్యాప్ ఉండాలి. తర్వాత కట్ చేసేసుకొని సో థ్రెడ్ ని కట్ చేసి ఈ సెంటర్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇలా ఎగ్జాక్ట్ గా హాఫ్ కి ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని కింద పార్ట్ అంతా ఇలా ట్విస్ట్ చేసేసుకుంటే ఫ్లవర్ రెడీ అయిపోతుంది. ఓకే, 2 కలర్స్ తో ఒక ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఓకేనండి, ఇలా అన్ని ఫ్లవర్స్ ని తయారు చేసుకోవాలి. అవునండి. తర్వాత దాని కింద ఈ స్ట్రింగ్ తో మనకి స్టెమ్ లాగా కొంచెం తీసుకోవాలి. ఇది ఒక 3 ఇంచెస్ స్టెమ్ తీసుకుందామండి.
సో మనకి ఫ్లవర్ రెడీ అయిపోయిన తర్వాత దీనికి స్టెమ్ తయారు చేసుకుంటున్నామండి. ఇది ఎలా పెడతారు? ఇది జస్ట్ దీనికి ఇలా ఇక్కడ పెట్టేసి ఈ గ్రీన్ కలర్ టేప్ తో అంతా ఫోల్డ్ చేశారు. ఓకే, దాన్ని ఊరికే టర్న్ చేసేసాడు. అంతే. కొంచెం గ్లూని అప్లై చేస్తున్నారు కదండి. గ్లూ అప్లై చేసి ఇక్కడ స్టార్టింగ్ ఈ రెండింటిని కలిపేసుకుంటూ ఇది ఫస్ట్ స్టార్ట్ చేయాలండి. దీన్ని కొంచెం ఒక 2 రౌండ్స్ తిప్పాక టైట్ గా లాగేసుకొని మొత్తం ఈ కింద స్ట్రింగ్ అంతా ఇలా చుట్టేసేసుకోవాలి. ఓకేనండి. సో మనకు రెమ్మ కూడా తయారైపోయింది. తర్వాత దాన్ని కట్ చేసేసుకొని ఇక్కడికి క్లోజ్ చేసేసుకోవాలి. సో ఎడ్జ్ కూడా మళ్ళీ దాన్ని అలాగే కొంచెం గ్లూ stick పెట్టేసి స్టిక్ చేసేస్తున్నారు. ఓకే, ఇప్పుడు సో ఒక పువ్వు దాని కింద కూడా చక్కగా రెమ్మ కూడా రెడీ అయిపోయింది. ఇలా తయారైన ఫ్లవర్స్ ఉన్నాయి మీ దగ్గర? ఓహో, అంటే ఒక్కొక్క సైజ్ కి ఒక్కొక్క ఫ్లవర్ ని తయారు చేసుకున్నారు కదండి. సో ఇది చిన్న ఫ్లవర్. సో ఇలా మొత్తం 16 కావాలా అండి ఒక బంచ్ని తయారు చేయడానికి? అవునండి. 4 ఏమో పెద్దవి కావాలి, ఇంకో 4 ఏమో మీడియం సైజ్వి, ఇంకో 4 ఏమో చిన్నది. ఇంకో మధ్యలో 4 ఏంటంటే మనం యాక్చువల్ గా 2 petals పింక్ అండ్ 2 petals వైట్ పెట్టాం కదా. ఇక్కడేమో 1 petal వైట్ అండ్ 1 petal పింక్ పెట్టేసేసి ఒక ఫ్లవర్ తయారు చేసుకోవాలన్నమాట. చిన్న వచ్చేసరికి చిన్న వాటికి 1 పెట్టలే పెట్టుకోవాలి. పెద్ద వాటికి అయితేనే కొంచెం గట్టిగా ఉండడం కోసం రెండు వరుసలు పెట్టారు. ఓకేనండి, ఇప్పుడు ఫ్లవర్స్ అన్ని రెడీ అయిపోయాయి. దీని నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ మనం బడ్ చేసుకోవాలండి ఫ్లవర్ కి. ఓకే, బడ్ తయారు చేసుకుందాం. ఒక చిన్న మొగ్గను తయారు చేస్తారటండి. దానికోసం ఒక చిన్న టిష్యూ పేపర్ తీసుకుందాం. సో మనం ఇప్పటి వరకు క్రేప్ పేపర్ తో ఈ ఫ్లవర్స్ అన్నింటినీ తయారు చేసుకున్నామండి. ఒక చిన్న మొగ్గను తయారు చేసుకోవడానికి ఇప్పుడు మనం టిష్యూ పేపర్ ని యూజ్ చేస్తున్నాం. ఈ టిష్యూ పేపర్ ని ఇలా సర్కిల్ లాగా ఇలా క్లోజ్ చేసేసుకోవాలి, మొత్తం బాల్ లాగా చేసేస్తున్నారు. తర్వాత ఈ పింక్ కలర్ క్రేప్ పేపర్ ని ఒక చిన్న స్క్వేర్ లాగా తీసుకోవాలి. సో ఈ బడ్ ని తయారు చేసుకోవడానికి కొంచెం పింక్ కలర్ పేపర్ ని తీసుకుంటున్నారు. ఒక స్క్వేర్ లాగా కట్ చేశారండి. ఓకే, నెక్స్ట్ అండి? నెక్స్ట్ ఈ బాల్ చేసుకున్నాం కదా, అది దీంట్లో పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. అంతే అంతే. నెక్స్ట్ మనం కొంచెం ఈ స్ట్రింగ్ తీసుకొని, ఇది మనం ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే దీన్ని అంతా గ్రీన్ టేప్ తో క్లోజ్ చేసేస్తాం కాబట్టి ఏ కలర్ అయినా తీసేసుకోవచ్చు. సో మధ్యలో ఆ వైర్ ని పెడుతున్నారు. అవునండి, మధ్యలో ఇలా పెట్టేసేసి మళ్ళీ గ్రీన్ టేప్ తో అంతా కవర్ చేసేసుకున్నాం. ఓన్లీ బెడ్ వరకు పింక్ కనిపించాలి, కింద అంతా గ్రీన్ కలర్ కనిపించాలి. ఫస్ట్ దీనికి కొంచెం గ్లూ అప్లై చేసుకొని, సో గట్టిగా ఉండడం కోసం అలా గ్లూ అప్లై చేస్తున్నారు, అంతే కదండి? సో మొత్తం మొగ్గంతా కూడా దాని స్టెమ్ అంతా కూడా మళ్ళీ సేమ్ ఫ్లవర్ కి తయారు చేసినట్టుగానే గ్రీన్ గా చేస్తున్నారు, అంతే కదండి? సో ఎడ్జ్ లో మళ్ళీ గ్లూ పెట్టేసి ఇక్కడ క్లోజ్ చేసేసుకున్నాం. ఓకే, సో మొగ్గ కూడా రెడీ అయిపోయింది. వావ్, చిన్ని మొగ్గ తయారైపోయిందండి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ మనకి ఫ్లవర్స్ 16 ఫ్లవర్స్ కావాలండి. అలాగే ఈ పింక్ కలర్ బర్డ్స్ 2 కావాలి. ఆల్రెడీ నేను చేసిన ఉన్నాయండి 2 బర్డ్స్. అలాగే మనం ఇక్కడ పింక్ కలర్ ఉంది కదా, అదంతా గ్రీన్ తో కవర్ చేసేసుకున్న బర్డ్స్ 5 రెడీ చేసుకోవాలండి. సో ఇంకా ఈ మొగ్గ కన్నా కూడా ఇంకా చిన్న మొగ్గలండి ఇవి. సో ఇంకా కలర్ కూడా తెలియట్లేదు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఒక స్టిక్ తీసుకొని ఇవన్నిటిని అరేంజ్ చేసుకుందామండి. ఫస్ట్ ఒక గ్రీన్ బర్డ్ తీసుకొని ఈ స్టిక్ కి ఇలా పెట్టుకోవాలండి. హాఫ్ కింద ఉండాలి, హాఫ్ పైన ఉండేది అరేంజ్ చేసుకొని, గ్రీన్ టేప్ తీసుకొని కొంచెం గ్లూ అప్లై చేసుకున్నాం దీనికి. ఈ స్టిక్ ని అండ్ ఈ బర్డ్ ని జాయిన్ చేసుకుంటూ రావాలి గ్రీన్ టేప్. తర్వాత 1 సెంటీమీటర్ గ్యాప్ తో మళ్ళీ ఇంకో గ్రీన్ బర్డ్ తీసుకోవాలి. సో మొగ్గలన్నీ జస్ట్ అలా పక్క పక్కనే ఉన్నాయి అరేంజ్ చేయించడం కోసం. ఓకే, నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ మళ్ళీ గ్రీన్ కలర్. ఓకే, ఇలా టోటల్ గా 5 బర్డ్స్ పైన పెట్టేస్తారండి. నెక్స్ట్ పింక్ బర్డ్స్ ని యూజ్ చేస్తున్నాం. సో పక్క పక్కనే ఫ్లవర్స్ పెట్టాల్సిన అవసరం లేదండి? అవసరమేం లేదండి, కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక్కొక్క దానికి కొంచెం చిన్న డిఫరెన్స్ ఇస్తూ ఉంటే అందంగా కనిపిస్తాయి. ఓకే, సో మిగతావన్నీ కూడా అలాగే అరేంజ్. ఇలా తయారు చేసినది ఏదైనా ఉందా మీ దగ్గర? ఉందండి, చూపిస్తాను. ఓకే అండి, ఇది ఆల్రెడీ నేను ఇంటి దగ్గర రెడీ చేసేసి తీసుకొచ్చాను. హైట్ వైజ్ గా అన్ని అరేంజ్ చేశాను అనమాట ఫ్లవర్స్ అన్ని. సో ఇప్పుడు మీరు తయారు చేసిన బర్డ్స్, తర్వాత చిన్ని చిన్ని ఫ్లవర్స్, ఇవన్నీ కూడా హైట్ వైజ్ గా అరేంజ్ చేశారు. అవునండి, సో చక్కగా ఉందండి, చాలా బాగుంది.
దీంట్లో కలర్స్ కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్ చేసుకోవచ్చు అండి. అవి కూడా చేసి తీసుకొచ్చాను. ఇదిగోండి ఎల్లో కలర్. ఓకే, సో పింక్, ఎల్లో. ఓకే, ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయా? చక్కగా ఉందండి. కనకాంబరం కలర్ అంటారు కదండి. తర్వాత లైట్ పింక్. వైలెట్ కలర్, ఎల్లో కలర్. చాలా చాలా బాగున్నాయి. ఎనీవే శైలజ గారు, చక్కటి ఆలోచన మా సఖులందరికీ కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే సఖులు, చూసారు కదా శైలజ గారు తయారు చేసిన పేపర్ ఫ్లవర్స్ ని. నిజంగా చాలా బాగున్నాయి కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఆడపిల్లల్ని బలవంతంగా సరుకుల్లా దేశ విదేశాలకు ఎగుమతి దిగుమతి చేయడాన్ని ట్రాఫికింగ్ చేయడంగా మనం పిలుస్తున్నాం. ఈ పని రకరకాల ముసుగుల్లో జరుగుతోంది. ఉద్యోగాలు ఇప్పిస్తామనే పేరిట, పెళ్లిళ్ల పేరిట కూడా ట్రాఫికింగ్ జరుగుతోంది. మన హైదరాబాద్ నగరంలో పేద ముస్లిం బాలికల్ని పెళ్లిళ్ల పేరిట వృద్ధులకు, విదేశీయులకు కట్టబెట్టడం ఎంతో కాలంగా జరుగుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం అమీనా అనే 12 ఏళ్ల అమ్మాయిని వృద్ధుడైన ఒక దుబాయ్ షేక్ ఇచ్చి పెళ్లి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కార్యక్రమం చూసేయండి, మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన వంటల సందడి కార్యక్రమంలో మనకు ఒక సరికొత్త వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు సునంద గారు. ముందుగా సునంద గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం సునంద గారు. నమస్కారం అండి. సునంద గారు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మరి ఈ రోజు మాకు ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? పాలకూర ఓట్స్ దోశ. ఓకే, పాలకూర ఓట్స్ దోశ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? దోశ పిండి, కొబ్బరి తురుము, ఓట్స్ పౌడర్, పాలకూర పేస్ట్, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లి ముక్కలు, ఆయిల్. ఓకే సునంద గారు, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్పారా? అలాగే తయారీ విధానం చెప్తారా? చెప్తానండి. ముందుగా ఏం చేసుకోవాలి? దోశ పిండి తీసుకుని దాంట్లో పాలకూర పేస్ట్, మొత్తం పాలకూర పేస్ట్, ఒక కప్పు పాలకూర వేసుకోవాలా? కొద్దిగా ఓట్స్ పౌడర్, ఓట్స్ పౌడర్ హాఫ్ కప్. అవునండి. ఫస్ట్ కొద్దిగా ఉప్పు వేసాను, ఇంకా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి, పిండిలో కలుపుకోవాలి. తర్వాత ఏం చేసుకోవాలండి? ప్యాన్ పెట్టి ఓకే, ఇది వేడి అయిన తర్వాత దోశ వేసుకోవాలి. పెనం కాగినట్టుందండి. మామూలుగా దోశలు ఎలా వేసుకుంటారో అలాగే వేసేసుకోవడం. కొంచెం తిక్కుగా ఏమైనా వేసుకోవాలా? ఏం లేదు. మిర్చి వేసుకున్నారు. జీలకర్ర, ఉల్లి ముక్కలు, అది కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, కొబ్బరి తురుము, ఈ 4 తన పైన వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. పచ్చిగా అనిపించడం ఒకవైపే కాలిస్తే? లేదండి. సో కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెంసేపు కాల్చుకుంటే సరిపోతుంది. సార్ కొంచెం అనిస్తే దాని మీద అంతా అతుక్కొని ఉంటుంది. ఎంతసేపు అలా ఉంచుకోవచ్చు? ఒక 3 minutes అలా కాల్చుకోవచ్చా? అవునండి. పాలకూర వేశారు కాబట్టి మామూలు దోశ కన్నా, తెల్లగా ఉండే దోశ కన్నా పాలకూర వేశారు కాబట్టి కొంచెం గ్రీన్ కలర్లో వచ్చింది అది. సునంద గారు అయిపోయిందా? అయిపోయిందండి. తీసేసుకుందామా? అవునండి. ఇలాగే అన్ని దోశలు వేసేసుకోవడమే. అవునండి. ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవాలి.
అంతా సిమ్లోనే వేగుతుంది, సిమ్లోనే మొత్తం అంతా కాలుస్తుంది, లేకపోతే మాడిపోతుందండి. కిందనంతా మాడిపోయి పైన మాత్రం అది ఉడకకుండా ఉంటుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని అలాగా మొత్తం కాల్చుకుంటూ రావాలి. సునంద గారు అయిపోయిందా? తీసేసుకోవచ్చా? అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. పాలకూర ఓట్స్ దోశ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదండి, సునంద గారు తయారు చేసిన పాలకూర ఓట్స్ దోశ రెడీ అయిపోయింది. మరి దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి చూద్దాం. పాలకూర ఓట్స్ దోశకు కావలసిన పదార్థాలు: దోశ పిండి, పాలకూర పేస్ట్, ఓట్స్ పౌడర్, ఉల్లిపాయలు, కొబ్బరి తురుము, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు, ఆయిల్. పాలకూర ఓట్స్ దోశ తయారీ విధానం: ముందుగానే మినపప్పు, బియ్యం కలిపి నానబెట్టుకుని దోశ పిండి రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దోశ పిండిలో పాలకూర పేస్ట్, ఓట్స్ పౌడర్ వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని దానిపై దోశ వేసి దానిపై పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర వేసి ఉల్లిపాయలు, కొబ్బరి తురుము, చుట్టూ నూనె వేసుకొని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే రుచికరమైన పాలకూర ఓట్స్ దోశ రెడీ. చూసారుగా, పాలకూర ఓట్స్ దోశకు కావలసిన పదార్థాలు అలాగే తయారీ విధానం. ఇప్పుడు దీన్ని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుంది సునంద గారు. మామూలు దోశ కన్నా కొంచెం డిఫరెంట్ గా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ అండి. సునంద గారు, ఇంత మంచి వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు గాను మీకు గాయత్రి రెడ్డి బ్రైడల్ డిజైనర్ సారీస్ వారి తరఫు నుంచి ఒక మంచి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. చూసారుగా, సునంద గారు తయారు చేసిన పాలకూర ఓట్స్ దోశ. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు తెలిస్తే మా వంటల సందడి కార్యక్రమంలో మీరు పాల్గొనాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 040223556540. ఈ నంబర్ కి కాల్ చేసి మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది వాటి వంటల సందడి కార్యక్రమం. రేపు మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. దేశవ్యాప్తంగా అమీనా కేసు ఎంతో సంచలనాన్ని రేకెత్తించింది. పేదరికం కారణంగా అమీనాను వృద్ధుడికిచ్చి పెళ్లి చేశామని ఆమె తల్లిదండ్రులు చెప్పిన ఆ సంఘటనను ప్రతి ఒక్కరూ ఖండించారు. గత కొన్నేళ్లుగా మళ్లీ హైదరాబాద్లోని పాత బస్తీలో మైనర్ బాలికల్ని అరబ్ దేశీయులకిచ్చి పెళ్లిళ్లు చేయడం పెరిగింది. ఈ పెళ్లిళ్లను కుదిర్చి పెట్టేందుకు, రహస్యంగా పెళ్లి జరిపించి విదేశాలకు పంపేందుకు ఏర్పాటు చేసేందుకు రకరకాల దళారులున్నారు. అత్యంత పగడ్బందీగా జరిగే ఈ వ్యాపారంలో ఎవరికి తగ్గ వాటాలు వారికి అందుతూనే ఉన్నాయి. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సొగసు చూడతరమా కార్యక్రమంలో తనకు ఒక డిఫరెంట్ లుక్ కావాలంటూ మనల్ని దీపిక అప్రోచ్ అయిందండి. మరి దీపికకి ఎలాంటి లుక్ కావాలో తన్నే అడిగి తెలుసుకుందాం. నమస్కారం దీపిక గారు. నమస్తే ప్రశాంతి. దీపిక గారు, మిమ్మల్ని మీరు డిఫరెంట్ గా చూసుకోవాలని మమ్మల్ని అప్రోచ్ అయ్యారు కదా? అవునండి. ఓకే, ఎలాంటి లుక్ కోరుకుంటున్నారు మీరు? నేను డిఫరెంట్ గా ఒక రిసెప్షన్ ఫంక్షన్ కి వెళ్ళాలి. యాక్చువల్ గా అయితే నా బెస్ట్ ఫ్రెండ్ రిసెప్షన్ ఉంది, సో దానికోసం నేను డిఫరెంట్ గా లుక్ కోరుకుంటున్నానండి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను హోమ్ మేకర్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను యాక్చువల్లీ చందానగర్ నుంచి వచ్చానండి. చందానగర్. అవును. సో మీ ఫ్రెండ్ రిసెప్షన్ ఉంది? అవునండి. సో మీరు ఆ రిసెప్షన్ అటెండ్ అవుతున్నారు? అవునండి. సో ఆ రిసెప్షన్ లో మీరు స్పెషల్ గా కనిపించాలి. డిఫరెంట్ గా స్పెషల్ గా కనిపించాలి. ఓకే ఓకే. అంటే మీకు ఎలా ఏమైనా ఉందా స్పెసిఫిక్ గా ఇలాంటి ఒక లుక్ కావాలి అనేసి ఏమైనా ఉందా? ఏం లేదు, ఎవ్రీ టైం నేను యాక్చువల్ గా జీన్స్ ఇలా క్యాజువల్ గా ఉంటాను. సో శారీస్ అవన్నీ ఎక్కువ అంటే యూజువల్ గా వేసుకోను. హోమ్ మేకర్ అయినా కానీ నేను డైలీ చుడిదార్ కానీ జీన్స్ కానీ మామూలుగా వేసుకొని ఉంటాను. ఓకే. సో అందుకని పార్టీ వెళ్తున్నాను కాబట్టి డిఫరెంట్ గా శారీలో ఏదైనా డిఫరెంట్ గా చూద్దాం రావాలి. అవునండి. ఓకే, ఫైన్. సో మీరైతే డిఫరెంట్ లుక్ కోరుకుంటున్నారు. మరి మీకు ఎలాంటి లుక్ సూట్ అవుతుందో దీని గురించి మీకు సజెస్ట్ చేయడానికి మనం ఇప్పుడు వచ్చేసాం మాదాపూర్లో ఉన్న పింక్స్ అండ్ బ్లూస్ యూనిసెక్స్ బ్యూటీ సలూన్ కి. అండ్ మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ రేఖా గారు ఉన్నారు. సో రేఖా గారు మీకు ఎలాంటి లుక్ అయితే బాగుంటుంది అనేది సజెస్ట్ చేస్తారు. ఓకే ఓకే. నమస్కారం రేఖ గారు. నమస్కారం అండి. రేఖ గారు తన దీపిక మేక్ ఓవర్ కోసం మన అప్రోచ్ అయింది. సో దీపిక వాళ్ళ ఫ్రెండ్ రిసెప్షన్ ఉందంట. రిసెప్షన్ లో తను స్పెషల్ గా కనిపించాలి అని కోరుకుంటుంది. సో రెగ్యులర్ గా తను ఇలా ఫార్మల్ డ్రెస్సెస్ వేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ పార్టీలో మాత్రం తను శారీ కట్టుకోవాలనుకుంటుంది. సో తనకి ఎలాంటి మేక్ ఓవర్ సూట్ అవుతుంది సజెస్ట్ చేస్తారా? ఓకే మ్యామ్, కంపల్సరీ.
తనకైతే ఫెయిర్ గా ఉందండి. తనకు లైట్ మేకప్ ఇవ్వచ్చు. ఓకే. హెయిర్ ని బట్టి చూస్తే హెయిర్ కట్ చేసే అవసరం లేదు, వాల్యూమ్ ఎక్కువ ఉంది, షార్ట్ కూడా ఉంది. స్టైలింగ్ దీనికి హెయిర్ బ్లోరేట్ చేస్తే బాగుంటుందండి. ఓకే. సో అంటే తనకి ఏమన్నా డిఫరెంట్ గా స్టైలింగ్ ఏమైనా ఇస్తారా లేకపోతే లూజ్ హెయిర్ వదిలేస్తారా? లూజ్ హెయిర్ వదిలేయచ్చు. ఇప్పుడైతే పార్టీలో కంపల్సరీ వదిలేయడం. రిసెప్షన్ కాబట్టి మాక్సిమం అందరూ లూజ్ హెయిర్ ప్రిఫర్ చేస్తున్నారు. అవునండి. ఓకే. లూజ్ హెయిర్ బాగానే ఉంటుందా? బాగుంటుందండి తన ఫేస్ కి. ఓకే. సో తనేమో శారీ అనుకుంటోంది. శారీ మేము మేకప్ వేస్తామండి. శారీ తగ్గట్టుగా లైట్ మేకప్ వేస్తే సరిపోతుంది, సింపుల్ గా అండి. ఓకే. సో మరి ఎందుకు లేట్ స్టార్ట్ చేద్దాం. ఏం చేస్తున్నారు ముందుగా? ముందు తనకు మేకప్ చేసే ముందు మొత్తం ఫేస్ క్లీన్ చేసుకోవాలండి. ఓకే. సో ఫస్ట్ మేకప్ చేస్తారు. అవునండి. సో అంతకంటే ముందు ఫేస్ అంతా క్లీన్ చేస్తామండి. క్లీన్ చెప్తానా? ఎస్ మేడం. ఓకే. రేఖ గారు క్లెన్జింగ్ తో ఫేస్ ని నీట్ గా క్లీన్ చేశారు కదా? అవునండి. నెక్స్ట్ మేకప్ వేయాలని చెప్పారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు మేకప్ మీరు? తనకు ఎలానే ఫెయిర్ గా ఉందండి. అవును, మీరు అన్నారు ఫెయిర్ గా ఉంది, లైట్ మేకప్ వేస్తే సరిపోతుందని అన్నాను. అంటే తనకు నల్ల మచ్చలు అలా ఉన్నాయి, అక్కడక్కడ మచ్చలు, దాంతో ఫౌండేషన్ వేసేసి మనం కవర్ చేస్తే అయిపోతుంది. ఓకే. అయిపోయిందండి. సో బేస్ ఫౌండేషన్ అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే. సో నెక్స్ట్ హై మేకప్ అండి. ఓకే. ఐ మేకప్. సో ఐ మేకప్ అంటే ఐ షేడ్, కాజల్, మస్కరా అండ్ లైనర్ ఇవి వేస్తారు కదా? సో మరి ఐ షేడ్స్ ఎలాంటి కలర్స్ చూస్ చేద్దాం అనుకుంటాను మీరు తనకి? అయితే తను గోల్డ్ అయినా లేకపోతే పింక్ అయినా రెండు యూజ్ చేయొచ్చు. పింక్స్, గోల్డ్. గోల్డ్ అంటే కొంచెం గ్లిటర్ షైనింగ్ ఉంటుంది కాబట్టి, పార్టీ అంటే కొంచెం అవి ప్రిఫర్ చేస్తారు. అవునండి. ఓకే. సో లైనర్ కూడా అంటే లావుగా వేస్తారా లేకపోతే సన్నగా వేస్తారా లైనర్? తన ఐస్ ఎలా బాగుందండి. ఎలా అయినా బాగానే ఉంటుంది. ఎలా బాగుంటుంది. ఓకే. సో అయితే మొత్తం ఐ మేకప్ వేద్దాం అయితే. ఓకే. ఓకే. అయిపోయిందండి. సో రేఖ ఐ మేకప్ వేసిస్తారు కదా, మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? లిప్స్టిక్ లిప్ రోజ్ వేస్తే అయిపోతుందండి. ఓకే. సో లిప్స్టిక్ అండ్ లిప్ రోజ్ వేస్తే మేకప్ అయిపోయినట్టేనా? అవునండి. ఓకే. మీరు వేద్దాం. మేకప్ అయిపోయింది ప్రశాంతి. ఓకే. ఇప్పుడు హెయిర్ స్టైల్ చేద్దాము. ఓకే. హెయిర్ స్టైల్ ఏం లేదు, నార్మల్ గా జస్ట్ సాఫ్ట్ చేసేస్తాను కదా? అవునండి. షార్ట్ ఉంది అని అన్నారు కాబట్టి కటింగ్ గిట్టింగ్ ఏం లేదు, సాఫ్ట్ చేసేస్తాను. అవునండి. సో ఎక్కువ టైం కూడా పట్టదు మనకైతే. అవునండి. కొంచెం సాఫ్ట్ గానే ఉంది ఇది హెయిర్ కూడా. అవునండి. కొంచెం సాఫ్ట్ చేసేస్తే అయిపోతుంది అంతే. అవునండి. ప్రశాంతి హెయిర్ స్టైల్ అయిపోయింది. ఓకే. డ్రెస్ చేంజ్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ డ్రెస్ చేంజ్. సో సింపుల్ గా ఇలా సాఫ్ట్ గా స్ట్రైట్ చేసేస్తే హెయిర్ చాలా అంటారు. అవునండి. ఓకే. సో నెక్స్ట్ డ్రెస్ చేంజ్. అవునండి. ఫైన్. సో దీపిక మరి నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేస్తే కానీ తెలియదు మనకు కంప్లీట్ లుక్ అనేది. ఆర్ యు రెడీ? ఓకే. ప్రశాంతి దీపిక లుక్ ఎలా ఉంది? దీపిక లుక్ ఎలా ఉంది అంటే అసలు స్టార్టింగ్ చూసిన దీపిక ఈ దీపిక ఒకే దీపికనా అని డౌట్ వస్తుంది. చాలా చాలా చేంజ్ వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో తను అనుకున్నట్టుగానే పార్టీ లుక్ కావాలి అనుకుంది. సో పార్టీకి ఇలా వెళ్ళింది అనుకో దీపిక, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ తన అందరు కళ్ళు తనవైపోయి ఉంటాయి, అంత అందంగా ఉంది. సో ఇంత చక్కటి లుక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ రేఖ గారు. థ్యాంక్స్ అలాట్. నమస్తే. సో దీపిక, నాకైతే మీరు చాలా చాలా నచ్చారు, చాలా అందంగా ఉన్నారు. ఐ హోప్ మీరు కోరుకున్న లుక్ మీకు వచ్చింది అనుకుంటున్నాను. సో మీ ఫీలింగ్స్ మాకు కావాలి. ఏమనిపిస్తుంది మిమ్మల్ని మీరు చూసుకున్న మీరు కోరుకున్న లుక్ మీకు వచ్చిందంటారా? అవునండి, డెఫినెట్ గా వచ్చిందండి. హ్యాపీ?
హ్యాపీ అండి, చాలా హ్యాపీగా ఉన్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ టు ఈటీవీ అండ్ థ్యాంక్ యూ టు పింక్స్ అండ్ బ్లూస్ అండి. చూసారు కదా సకులు, దీపిక తను కోరుకున్నట్టుగానే ఆ లుక్ ని చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ లుక్ కోరుకుంటున్నారా? మీకు కూడా మేక్ ఓవర్ కావాలనుకుంటున్నారా? అయితే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మరి మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0402355540. మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు నమస్తే. ఆ మధ్య కాలంలో ఒక హృదయ విదారకమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని హఫీజ్ బాబా నగర్కి చెందిన ఒక బాలిక ఒక సూడాన్ దేశస్థుడి చేతుల్లోంచి ఎలాగో తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ అమ్మాయి వయసు 17 సంవత్సరాలు. బ్రోకర్లు గత 6 ఏళ్ల కాలంలో ఆ అమ్మాయికి 6 సార్లు కాంట్రాక్ట్ పెళ్లిళ్లు జరిపించారు. అంటే ఆమెకి 11 ఏళ్ల వయసప్పటి నుంచే వరుసగా పెళ్లిళ్లు. ఆ పెళ్లిళ్ల ముసుగులో లైంగిక అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఈ కేసులో పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేయగలిగారు. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్తే, నగానట్ర కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఈనాటి మన నగానట్రలో మనతో పాటు జ్యువెలరీ డిజైనర్ స్వప్న ఉప్పాల గారు ఉన్నారు. మరి ఆవిడ డిజైన్ చేసిన వాటిలో ఏ కలెక్షన్ పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వప్న గారు, ఎలా ఉన్నారు? సో మీరు డిజైన్ చేసిన వాటిలో ఏ కలెక్షన్ ఈ రోజు మా సఖలకు పరిచయం చేయబోతున్నారు? జనరల్ గా నేను చూపించేటి అన్ని ఫ్యాన్సీ, వాళ్ళ కొంచెం నేను ట్రెడిషనల్ గా చూపిస్తున్నాను. ఓకే. సో అందరూ ఫ్యాన్సీ క్యారీ చేయడం కొంచెం కష్టము. అవును. సో కొంచెం ట్రెడిషనల్ గా కావాలన్న వాళ్ళకి ఇలా ట్రెడిషనల్ కూడా ఉంటుందని చూపిస్తున్నాను. ఓకే. సో అంటే ట్రెడిషనల్ అంటున్నారు కాబట్టి శారీస్ మీదకి, హాఫ్ శారీస్ మీదకి వాటికి బాగుంటుంది. జనరల్ గా వీటికే బాగుంటుంది. అండ్ ఈ ట్రెడిషనల్ కూడా నేను ఎలా అంటే చిన్న బాల్స్ తో అలా ఎలా డిజైనింగ్ ఉంటుంది, వైట్ గా రూబీస్ ఎంబ్రాయిడ్స్ తో కాంబినేషన్. సో సైడ్ పీసెస్ అంటే, మిడిల్ పీసెస్ అంటే ఎలా ఉంటుంది, ఈ కాంబినేషన్స్ అన్ని జనరల్ గా ట్రెడిషనల్ సెట్ అవుతుంది. సో మీకు ఫస్ట్ నేను చూపించే కాంబినేషన్ ఎలా ఉంటుందంటే గోల్డ్ బాల్స్ విత్ రూబీ కాంబినేషన్ అన్నమాట. ఇప్పుడు ఇది రూబీ కాంబినేషన్ సింపుల్ గా మనం పెండెంట్ లో హైలైట్ ఇచ్చాము. అండ్ ఎనామిల్ వర్క్ చిన్న ఎంబ్రాయిడ్ బీడ్స్ తో అలా కాంబినేషన్ ఇచ్చాము అన్నమాట. ఓకే. అండ్ ఇది మనము 3 లైన్స్ కింద గోల్డ్ బాల్స్ ఇచ్చాము. ఈ గోల్డ్ బాల్స్ సింపుల్ కటింగ్ లో ఇచ్చేసేసి ఇక్కడ ఇంకొక సింపుల్ బ్యాక్ పీస్ కూడా ఇచ్చామన్నమాట సైడ్. సో ఇక్కడ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ సైడ్ పీస్ ఎలా ఇచ్చామంటే మనకి ఈ బాల్స్ అనేది మనకు డిఫరెంట్ గా వస్తుంది అనమాట లైనింగ్ అనేది. ఇప్పుడు ఇది కొంచెం పైకి వచ్చింది, ఇది ఇంకొంచెం కర్వ్ లో వచ్చింది, ఇది ఇంకొక కర్వ్ లో వచ్చింది. ఇది స్ట్రైట్ గా వచ్చేది కొంచెం అంటే పెండెంట్ కి తగ్గట్లుగా డిఫరెంట్ డిజైన్స్. ఇప్పుడు ఈ డిజైనింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ పెండెంట్ కి మిడిల్ ఈ సైడ్ కు ఉన్న పీస్ లో ఈ చైన్స్ లింక్ ఇచ్చాము. ఈ లింక్ అనేది డిఫరెంట్ షేప్స్ లో ఇచ్చామన్నమాట. ఓకే ఓకే. సో అది మీకు ఎలా కనబడుతుంది అంటే వేసుకున్నప్పుడు హెవీగా కనబడుతుంది, నెక్ అనేది మొత్తం కవర్ అయిపోతుంది. ఎందుకంటే సింగిల్ చైన్ ఉన్నట్లయితే కొంచెం అలా అనిపిస్తుంది. సో 3 చైన్స్ ఇస్తే ఇంకా రింపుల్ కనపడుతుంది అన్నమాట. ఇది కొంచెం నిండుగా ఉంటుంది. అండ్ ఇది లంగావోని సారీస్ పైన చాలా నిండుగా కనబడుతుంది, బాగుంటుంది. సో ఎన్ని తులాస్ ఆఫ్ గోల్డ్ పడుతుంది? ఇది మనకు 25 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. 25 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ చైన్ అందుకే మనము చైన్ లోనే కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, మనం టాప్స్ మనం ఉన్న దాంతో సాటిస్ఫై అయిపోతే మనకు ఐటమ్ అనేది ఒక 50 తులాస్ కనబడుతుంది. ఓకే, చాలా బాగుంది. నెక్స్ట్ చూపించండి. ఇప్పుడు నెక్స్ట్ ఇది మనకు బాల్స్, ఇది ఒక ప్యాటర్న్ ఆఫ్ బాల్స్ లో వచ్చింది. అండ్ మీకు నెక్స్ట్ చూపించే బాల్స్ ఎలా ఉంటుందంటే ఇది సింపుల్ గా వస్తుంది అన్నమాట. ఓకే. సో అందులో ఏంటంటే కొంచెం పెద్ద బాల్స్ వచ్చి పెండెంట్ తో పాటు డిజైన్. ఇప్పుడు ఇది బాల్స్ అనేది ఎలా సెట్ చేసాం అనమాట, మనకి ఇది పెండెంట్ లేకుండా సెట్ చేసాం. అండ్ ఇది ఒక 4 రోస్ కింద సెట్ చేసాం అన్నమాట. ఇప్పుడు ఇలా రోస్ కింద మనం సన్నవైనా లావైనా ఇస్తే ఎలా కనబడుతుంది అంటే నెక్ మొత్తం నిండు కనబడుతుంది అనమాట. అవును. సో దీనికైనా మనం జనరల్ గా బుట్టాస్ అలాంటి ఏవైనా సెట్ చేసుకోవచ్చు మనం. ఇది కంప్లీట్ గోల్డ్ లోనే ఉంది మనకు. అండ్ ఇది ఏజ్ గ్రూప్ అనేది కూడా కంపల్సరీ లేదు, ఎందుకంటే ఇది సింపుల్ ఉంది కాబట్టి ఏజ్ వాళ్ళైనా క్యారీ చేయొచ్చు. అండ్ ఇది వెయిట్ ఉంటది అనేది ఉండదు, ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు దీని ఐటమ్ అనేది. చాలా బాగుంది. ఇప్పుడు ఇది మన కాంబినేషన్ వితౌట్ పెండెంట్ ఇచ్చాము. వితౌట్ పెండెంట్ లోనే ఇంకొక స్టైల్లో చూపిస్తాం. ఓకే. సో దీనికి కూడా ఎంత పడుతుంది అంటారు? 25 గ్రామ్స్ పడుతుందా లేకపోతే కొంచెం? ఇప్పుడు ఇది యాక్చువల్ గా మనకు 4 లైన్స్ వచ్చింది కాబట్టి మీకు 15 గ్రామ్స్ అలా వస్తుంది. 15 గ్రామ్స్. బట్ దీన్ని ఇంకా హెవీ చేసుకోవాలి, మాకు ఇంకొక 2-3 లైన్స్ ఇంకా పెంచాలి అనుకుంటే అప్పుడు మన బడ్జెట్ వైజ్ గా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. చైన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు అండ్ ఇది చైన్స్ కూడా మనం ఎక్కువ హెవీగా ఇవ్వలేదు, సన్నగానే ఉంది. సో దీన్ని ఎంత అడిషన్ చేస్తే దాని ప్రకారంగా మనం సెట్ చేసుకోవచ్చు మనం. ఓకే.
అండ్ మీకు ఇదే కాంబినేషన్ లో ఇంకొక టైప్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదే మీకు చూపించింది లాస్ట్ టైం బాల్స్ ఎలా ఉంది అంటే చిన్న బాల్స్ వచ్చేసేసి 4 లైన్స్ చూపించాము. బట్ ఇది మనం 3 లైన్స్ ఇచ్చాము బాల్స్ అనేది. బట్ దీంట్లో కొంచెం డిఫరెన్షియేట్ ఎట్లా అంటే మనం పీసెస్ అనేది సైడ్ కి ఇచ్చామన్నమాట. ఓకే, సో ఇక్కడ మిడిల్ లో ఎక్కువ హైలైటింగ్ చేయకుండా ఇక్కడ వచ్చింది. అండ్ ఇంకొకటి ఇక్కడ కొన్ని బాల్స్ కి ఒక హైలైట్ కింద చిన్న బాల్ ఇచ్చాము, అది మనం ఎనామిల్ తో ఇచ్చామన్నమాట. అండ్ ఆ ఎనామిల్ అనేది మనకు రెడ్ కలర్, గ్రీన్ కలర్ 2 కలర్స్ లో ఇచ్చాము. సో ఆల్టర్నేటివ్ కలర్స్ తో ఇలా కంటిన్యూస్ చేయడం మధ్య మధ్యలో కొంచెం పెద్ద బాల్. అండ్ మనం ఈ స్టేజ్ ఎలా ఇచ్చామంటే కొన్ని చిన్న బాల్స్ ఇచ్చాము, ఒక పెద్ద బాల్ ఇచ్చాము, కొన్ని చిన్న బాల్స్ ఇచ్చాము, కొంచెం పెద్ద బాల్. సో మనం పెండెంట్ ప్లేస్ లో ఏంటంటే ఒక 3 బాల్స్ ఇచ్చి హైలైట్ చేసేసాం అనమాట. ఓకే, సో ఇదంతా కూడా హైలైట్ ఉంది కాబట్టి పెండెంట్ మళ్ళీ బాగోదు, ఎందుకంటే చైన్స్ మోడల్ వచ్చింది, చాలా హైలైట్ గా ఉంది కాబట్టి. అండ్ ఇది కూడా మనం ఎలా అంటే ఇది కంప్లీట్ గోల్డ్, సింపుల్ ఒక చిన్న కొంచెం ఎనామిల్ కలర్ ఇచ్చామన్నమాట. ఒక హైలైట్ పీస్ కింద కంప్లీట్ గోల్డ్ కి ఒక జస్ట్ ఒక హైలైట్ కలర్ అన్నమాట. సో ఇది ఒక జస్ట్ ఒక పెండెంట్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు ఇది కూడా కలర్ కాంబినేషన్ ఒక పెట్టలేదు, ఎందుకంటే మనం దీనికైనా బుట్టాస్ జుమ్కాస్ క్యారీ చేయొచ్చు అన్నమాట. సో గోల్డ్ జుమ్కాస్ జనరల్ గా మన దగ్గర ఉన్నవి దీనికైనా క్యారీ చేయొచ్చు అన్నమాట. ఓకే, చాలా బాగుంది. సో దీనికి ఎన్ని గ్రామ్స్ పడుతుంది? ఇది 2 తులాస్ వరకు వస్తుంది. 2 తులాస్ వరకు ఓన్లీ చైన్ 2 తులాస్ వరకు వస్తుంది. సో ఇది మనం అందుకే మనం ఏంటి అంటే జనరల్ గా మనకు ఉండే బుట్టాస్ కి కానీ అలాంటి వాటికి ఇది కొంచెం డిఫరెంట్ గా, కొంచెం ట్రెడిషనల్ గా ఇంకొక రకంగా సెట్ చేసుకోవచ్చు అన్నమాట మనం ఇది. ఓకే, చాలా బాగుంది. టాప్స్ కూడా మీరు చెప్పినట్టు జుమ్కాస్ కానీ బుట్టాస్ కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇది యాక్చువల్ ట్రెడిషనల్ కాబట్టి మనకు జుమ్కాస్ అయితేనే సెట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో జుమ్కాస్ బాగుంటాయి. చాలా బాగుందండి. అంటే మీరు చెప్పినట్లుగా జుమ్కాస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు దీంట్లోనే ఇప్పుడు నేను ఈ బాల్స్ మనం ఇప్పుడు ఇక్కడ ఒక కటింగ్ చూసాము, మనం మొదలు చూసిన కటింగ్ లో చూసాము. ఆ డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ కటింగ్ తో కూడా మనకి ఏంటంటే బాల్స్ అనేది మనకు డిఫరెంట్ స్టైల్లో కనబడుతున్నాయి. కొన్ని హెవీగా కనబడతాయి, కొన్ని సింపుల్ గా కనబడతాయి. సో ఇందులోనే నేను ఇంకొక వేరియేషన్ లో చూపిస్తున్నాను. ఇది ఇంకొక స్టైల్ ఆఫ్ చైన్ అన్నమాట. దీంట్లో మనకు బాల్స్ అనేది 2 డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయి. ఓకే ఓకే, సో చైన్ లో డిఫరెంట్ గా వచ్చింది, పెండెంట్ ప్లేస్ లో వచ్చిన బాల్స్ డిఫరెంట్. ఇది ఎందుకంటే చాలా సింపుల్ గా ఇచ్చాము, బాల్ అనేది పెండెంట్ కింద హ్యాంగింగ్ ఇచ్చేసాము. సో ఇది కూడా సింపుల్ గా క్యారీ చేయొచ్చు. బట్ మీకు ఈ కటింగ్ ఈ డిజైనింగ్ అనేది ఎలా కనబడుతుంది, కొంచెం అట్లీస్ట్ హెవీగా కనబడుతుంది. ఇప్పుడు మనకి ఎన్ని లైన్స్ వస్తే దాంతో హెవీనెస్ మన నెక్ అనేది కవర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో కూడా మనము ఈ స్టైల్ ఆఫ్ బాల్ డిఫరెంట్ ఇచ్చాము, ఇక్కడ ఉండే స్టైల్ ఆఫ్ బాల్ డిఫరెంట్ వచ్చింది. అండ్ హ్యాంగింగ్ కూడా ఎలా ఇచ్చామంటే సింపుల్ గా ప్లెయిన్ గా ఇచ్చేసాం అనమాట, చిన్నగా వచ్చింది. దీనికి కూడా గోల్డ్ టాప్స్ అనేది, గోల్డ్ బుట్టాస్ అనేది ఏవైనా మనం అదే పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో దీనికి చాలా డిఫరెంట్ డిజైన్ అయింది, ఎందుకంటే కంటిన్యూస్ చైన్స్ ఇవ్వకుండా 2 చైన్స్ తోనే కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. అండ్ ఇంకొకటి మనకు సైజ్ డిఫరెన్స్ కూడా ఉంది. ఇక్కడ చిన్నగా ఇచ్చాము బాల్స్, ఇక్కడ కొంచెం కిందికి వచ్చే వరకు కొంచెం పెద్దగా ఇచ్చాము. ఓకే ఓకే, సో బాల్స్ ఇలాగా సైజ్ పెరుగుతూ వచ్చింది. అండ్ పెండెంట్ లో కూడా ఇంకొంచెం పెద్ద సైజ్ పెంచామన్నమాట. అది కొంచెం అట్లీస్ట్ ఈ గ్యాప్ అనేది కవర్ చేసామన్నమాట. ఈ గ్యాప్ అనేది కవర్ చేయనికే ఆ సైజ్ ఆఫ్ బాల్ ఇచ్చి ఒక చిన్న గుర్తు ఇచ్చాము. ఓకే, సో పెండెంట్ కాబట్టి దానికి కొంచెం పెద్దగా గ్యాప్ ఫిల్ చేసేలాగా ఉండాలి. సో దీనికి టాప్స్ ఎలా ఉండాలి? దీనికి కూడా మనం బుట్టాస్ క్యారీ చేయొచ్చు, లేదు ఇంకొంచెం ఫ్యాన్సీగా కావాలి, కొన్ని ఏజ్ గ్రూప్స్ కి కొంచెం ఫ్యాన్సీ కావాలనుకున్నా అలాంటి వాళ్ళకి మనం ఏం చేయొచ్చు అంటే ఇలా సింపుల్ బాల్స్ ఇచ్చేసి ఇలా చిన్న బాల్స్ ని కింద హ్యాంగింగ్ లాగిచ్చేసి లేదా లాంగ్ చైన్ లాగిచ్చేసి అలా సింపుల్ గా క్యారీ చేసుకోవచ్చు. ఓకే, అయితే బుట్టాస్ లేకపోతే దీని చైన్ కి తగ్గట్టుగా సెట్ చేసేస్తాం, అలా అదేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే జనరల్ గా ఇలాంటి బాల్స్ వి ఉన్న టాప్స్ కానీ జనరల్ గా అందరి దగ్గర ఉంటుంది. సో అలాంటివైనా క్యారీ చేయొచ్చు, లేదా అలాంటి వాటికి ఒక సింగిల్ ఒక ఇట్లా హ్యాంగింగ్ ఇచ్చేసేస్తే అది ఇంకొంచెం డిఫరెంట్ గా తయారవుతుంది. ఓకే, సో దీనికి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ పడుతుంది? ఇది మనకు 15 గ్రామ్స్ వచ్చేస్తుంది. 15 గ్రామ్స్ వస్తుంది. స్వప్న గారు చాలా డిఫరెంట్ కలెక్షన్ అండి చూపించారు ఈ రోజు, ఎందుకంటే బాల్స్ తోని దాంతో డిఫరెంట్ డిజైన్స్. సో అలాంటి వాళ్ళకైనా పార్టీ వేర్ కానీ దానికి తగ్గట్టుగా చాలా మంచి కలెక్షన్ ఈరోజు మా సక్కి పరిచయం చేశారు. ధన్యవాదాలండి. నమస్కారం. ప్రతి ఏడాది దుబాయ్ షేకులకు పెళ్లి పేరిట ఆడపిల్లల్ని అమ్ముతున్న కేసులు 25కి తక్కువ కాకుండా నమోదవుతున్నాయి. నిజానికి అంతకన్నా ఎన్నో రెట్లు మైనర్ బాలికల అమ్మకాలు జరుగుతున్నాయి. స్థానిక రాజకీయ నాయకులకు, పోలీసులకు, మతాధిపతులకు అందరికీ ఈ ఘటనలతో ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం ఉందని స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తున్నాయి. పెళ్లి పేరిట ఇక్కడి నుండి అమ్మాయిలను కొనుక్కు వెళ్లి వారి దేశాల్లో ఈ అమ్మాయిలను జీతం చెల్లించనవసరం లేని పనివాళ్లుగా, లైంగిక బానిసలుగా చూస్తున్నారు. కొంతకాలానికి వ్యభిచార గృహాలకు అమ్మివేయడం జరుగుతోంది. ఈ పరిస్థితి మారేందుకు ప్రతి ఒక్కరం పూనుకోవాలి. ఏమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355
6540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.